అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 2 గుడ్లను ఇలా బీట్ చేసుకొని వేసుకోండి. 1 నిమిషం పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత గుడ్డును ఎక్కువగా కలపకుండా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండనివ్వండి. చూడండి, ఇలా ఫ్రై అయిన వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1/2 కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 1/2 కప్పు బీన్స్ ముక్కలను వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాత 2 పచ్చిమిరపకాయలను ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉడికించిన బాస్మతి రైస్ని వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ పంచదార, జస్ట్ పించ్ ఆఫ్ టేస్టింగ్ సాల్ట్, పూర్తి ఆప్షనల్ అండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ను కూడా వేసుకోండి. మరొకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. లాస్ట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.